ఆ విద్యార్థులకు పశువుల షెడ్డే పాఠశాల, ఆటలు అక్కడే, పాఠాలు అక్కడే, ఆఖరికి భోజనాలు కూడా ఆ షెడ్డులోనే. వైఎస్ జగన్ పాలనలో విద్యార్థులు క్లాస్ రూముల్లో డిజిటల్ విద్యను అభ్యసిస్తే, కూటమి పాలనలో చెట్ల కింద పశువుల షెడ్లలో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కనిపిస్తున్న ఈ షెడ్డు విశాఖ జిల్లా చీడికాడి మండలం చెరుకూరి గ్రామంలోనిది. ఈ ఊరిలో స్కూలు లేక విద్యార్థులు షెడ్డులోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. కూటమి పాలనలో విద్యారంగం ఏ దిశగా అడుగులు వేస్తుందో ఈ పశువుల షెడ్డును చూస్తే అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. నాడు నేడు ద్వారా వేలాది పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. మారుమూల గ్రామాల విద్యార్థులకు డిజిటల్ తరగతులతో పాటు సకల సౌకర్యాలను కల్పించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కార్పొరేట్ విద్యాసంస్థల కోసం ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా కల్పించడం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా చెరుకూరు గ్రామంలో స్కూల్ భవనం కోసం 34 లక్షల మంజూరు చేసింది. పునాదుల వరకు స్కూల్ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గ్రామంలో స్కూల్ లేకపోవడంతో విద్యార్థులు కొన్ని రోజులు చెట్ల కింద, మరికొన్ని రోజులు పశువుల షెడ్డు కింద పాఠాలు వింటున్నారు. చివరికి భోజనాలు కూడా ఆ షెడ్డులోనే చేస్తున్నారు. గ్రామస్తులు అనేక సార్లు స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చెట్ల కిందనో పుట్ట కిందనో చదువులు నేర్చుకుంటున్నారంటే నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని శ్రద్ధ తీసుకొని ఎంత త్వరితగతిన ఆ బిల్డింగ్ పూర్తి చేసినట్లయితే అక్కడ విద్యాభ్యాసం బాగా కొనసాగుతుంది. పిల్లలు కూడా అక్కడ రెగ్యులర్గా వచ్చే పిల్లలు. కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం కూడా వెంటనే శ్రద్ధ తీసుకొని ఆ బిల్డింగ్ని పూర్తి చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ స్కూల్లో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండేవారు. బిల్డింగ్ లేకపోవడంతో 9 మంది విద్యార్థులు మానేశారు. కేవలం 21 మంది మాత్రమే ఇప్పుడు స్కూలుకు వస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంపై చెరుకూరి గ్రామస్తులు మండిపడుతున్నారు. మంత్రి లోకేష్ కు గ్రామాల్లో విద్యార్థుల అవస్థలు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల భవనం నిర్మించి సరైన సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు.